కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు గురువు పంచమ స్థానంలో వక్రించున్నాడు. ఆ వక్ర త్యాగం అనేది పోతుంది 11 మార్చి నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉంటాడు అక్కడ గురువు పంచమ స్థానంలో. దాని తర్వాత 6వ స్థానంలోకి వస్తాడు. దీనివల్ల కలిగే ఫలితాలు మరియు మీ జన్మజాతకంలో ఏదైనా గ్రహం వక్రించుంటే కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే రాహు రాశిలో ఉన్నాడో, రాహు రాశిలో ఉన్నందుకు, గురువు పంచమంలో ఉన్నందుకు రాహు యొక్క ఎఫెక్ట్ను గురువు తగ్గిస్తాడు. అంటే చూడండి, రాహు రాశిలో ఉన్నప్పుడు ఏంటి, ఏదో అనీజినెస్, ఏదో అయిపోతున్నట్టు అనిపించడం, కొంత స్ట్రెస్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అదే గురువు కనుక పంచమంలో ఉండి రాహువును ఎప్పుడైతే వీక్షిస్తాడో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఇది కొంచెం ఉన్న అపోహలు, కొంచెం అనీజినెస్ తగ్గడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి శని, ఈ శని మీద ఎప్పుడైతే గురువు దృష్టి పడుతుందో, ఉచ్చ స్థానంలో ఉండేటువంటి గురు దృష్టి, గతంలో ఎప్పటి నుంచో కాస్త ధనపరంగా, కుటుంబ పరంగా పడుతున్నటువంటి ఇబ్బంది ఇక్కడి నుంచి ఖచ్చితంగా అది కంట్రోల్ అవుతుంది, చాలా మటుకు తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 6వ స్థానంలోకి గురువు వెళ్తున్నందుకు అది ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది. ఉద్యోగం పరంగా ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బంది కూడా కొంతవరకు క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే లగ్నంలో రాహువు, సప్తమంలో కేతు ఉన్నందుకు కాస్త ఈ పార్ట్నర్షిప్స్ విషయంలోని, లేదా ఏదైనా ఒక వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహం ఒకటే కాదు, పార్ట్నర్షిప్స్. కొంతమందితో చూడండి, మనం ఏదో హడావిడిగా ఏదో డబ్బులు పెడుతున్నా సరే పార్ట్నర్షిప్ అంటాం. కానీ ఆ పార్ట్నర్ని ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం మనం ధనం పెడుతున్నాడు కదా అనుకుంటాం, కానీ అలా కాదు. వాళ్ళ జాతకాలు కలవలేదు అనుకోండి, వాళ్ళకి ఆ బిజినెస్ కలిసి రావట్లేదు అనుకోండి, అది ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మట్టుకు నవంబర్ వరకు పార్ట్నర్షిప్స్ జోలికి పోకపోవడమే మంచిది. కాకపోతే మీరు ఎప్పుడైతే ఈ నవంబర్లో కేతు వచ్చి 6వ స్థానంలో చేరుతాడో, నవంబర్ నుంచి కాస్త మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడము, ధన విషయంలో అప్పు తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము కూడా శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, చండీ వినండి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. అయితే మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏదైనా ఒక గ్రహం వక్రించిందనుకోండి, అసలు మనకి మొత్తం 9 గ్రహాలలో అంటే రవిచంద్రులు ఎప్పుడు వక్రించవు, రాహుకేతువులు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా వక్రించేటువంటి గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, గురువు, శని, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు. మన పర్సనల్ చార్ట్లో వక్రగతి చెందిన గ్రహానికి నాడీ ఆస్ట్రాలజీలో, గురుగునంద నాడీ ఆస్ట్రాలజీలో ఒక విశేషమైనటువంటి అర్థం చెప్పారు. దానికి ఏమిటది, గురువు వక్రించాడు ఉదాహరణకి అంటే జీవుడు తను ఉన్న ప్రదేశం నుంచి మారుతాడు ఒకటి. రెండవది, తను ఏ రాశిలో ఉండి వక్రించి ఏ రాశి వైపు వెళ్తున్నాడో దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. ఏ గ్రహాన్ని వదిలిపెట్టి ఇంకే గ్రహంలోకి వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఒక శుభగ్రహం ఉండి వదిలిపెట్టి పాపగ్రహం వైపు వెళ్తే ఇతను ఉన్న ప్రదేశం మారడం వల్ల, లేకపోతే కొన్ని వాటిని వదిలేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాడని అర్థం. అలా కాకుండా అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడ మనకి మంచి మనుషులను వదిలేసి అనవసరమైన దీంట్లోకి వెళ్తున్నాము అని చెప్పొచ్చు. ఏది శుభగ్రహంతో ఉన్నటువంటి గురువు వక్రించి పాపగ్రహం వైపు వెళ్తాయి. అలా కాకుండా పాపగ్రహంతో ఉన్నటువంటిది వదిలేసి శుభగ్రహం వైపు వెళ్తున్నాడు అనుకోండి, మీ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో పోయి మళ్ళీ మంచి టైం వస్తుంది అని కూడా చెప్పొచ్చు. అయితే జూపిటర్ వక్రగతి అనేటువంటి పాస్ట్ లైఫ్ అని చెప్తుంది. ఏ గ్రహమైన వక్రగతి అంటే పూర్వజన్మల్లో కొన్ని దేవతా సంబంధించినటువంటివి, గురు సంబంధించినటువంటిది, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి, గురువు సేవ సంబంధించినవి కొన్ని మీరు పెండింగ్లో ఉన్నారు, అవి మీరు తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇక అంటే ఎవరికైనా గైడింగ్ చేయడం అనుకోండి, టీచింగ్ చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా అనుకోండి. ఇక రెండవది, శని గనక వక్రించాడు, ఇక్కడ కూడా మీరు శని అంటే కర్మకారకుడు,
ఉద్యోగానికి కారకుడు కాబట్టి ఈ ఉద్యోగానికి కారకుడైన శని మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడు? నీచంలో ఉండి వక్రిస్తే, అంటే మేషరాశిలో ఉండి వక్రిస్తే నీచత్వం పోయినట్టు, తులారాశిలో ఉండి వక్రిస్తే ఉచ్చత్వం పోయినట్టు అనమాట. కాబట్టి ఉచ్చ నీచ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు వక్రించినప్పుడు అది రివర్స్ ఫలితాలు ఇస్తాయి. అలాగే మిగతా రాశుల్లో ఏ రాశిలో ఉండి వక్రించాడు, ఆ యొక్క తత్వాన్ని వదిలిపెట్టి పక్క తత్వాన్ని ఇది తీసుకోబోతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా శని భగవానుడు వక్రించాడు అంటే పూర్వజన్మల్లో మనము చేయవలసినంత జాబ్ అనుకోండి, మనం ఎక్కడో మనకు ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్ని సరిగా చేయకపోవడం వల్ల మన కర్మలు కొన్నిటిని వదిలేసాము, పూర్తి చేయలేదు. ఆ కర్మలు కంప్లీట్ చేయడానికి ఈ జన్మలో పుట్టాము. అందుకే ఎవరైనా శని వక్రించినప్పుడు అది ముఖ్యంగా డియోల్ సైన్ వెళ్ళినప్పుడు డియోల్ కారకుడితో కనెక్ట్ అవుతున్నప్పుడు రెండు జాబులు చేస్తారు. అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తే వీళ్ళ యొక్క కెరీర్ బాగుంటుంది అనేటువంటి సంకేతం మీ జన్మజాతకంలో కనుక శని వక్రించాడంటే. ఇక కుజుడు వక్రించాడు, అది ఉండే కండిషన్ బట్టి, అంటే ఇప్పుడు కుజుడు కనుక వక్రించి మంచి స్థానం వైపు వెళ్తూ ఉంటే భూముల వల్ల కలిసి రావడము, కుజుడు కనుక వక్రించి ఏ కేతు గ్రహంతో లేకపోతే కొన్ని పాపగ్రహాలతో కలిస్తే భూముల వల్ల ఇబ్బంది రావడము, అదేవిధంగా అన్నదమ్ముల వల్ల ఇబ్బంది రావడము, మనిషి యొక్క మనకి వెన్నుముక్క అంటారు, వెన్నుముక్కకి సంబంధించిన బ్లడ్ సంబంధించిన జీవిత భాగస్వామిలో ముఖ్యంగా స్త్రీలకి భర్త సంబంధించినటువంటి విషయాల్లో ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పరాక్రమ కారకుడు కాబట్టి ఏ స్థానంలో ఉండి వక్రించాడని చూడాలి. 4లో ఉండి వక్రిస్తే 3లోకి వస్తున్నాడు కాబట్టి పరాక్రమం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది ఎన్ని డిగ్రీల్లో ఉండి వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండి వక్రించింది, ఏ రాశిలో ఉండి వక్రించింది, వక్రించిన తర్వాత ఏ గ్రహాలు అనేది కనెక్ట్ అవుతుంది అనేది ముఖ్యంగా చూడాలి వక్రించిన గ్రహం మూలంగా. అలాగే బుధుడు శుక్రుడు. బుధుడు వక్రించాలంటే దాని అర్థం ఏమిటంటే నాలెడ్జ్ షేర్ చేయడానికి పుట్టావు నీవు ఎంత నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటే లైఫ్లో అంత ఎదుగుతూ ఉంటావని దీని యొక్క అర్థం. అదేవిధంగా పూర్వజన్మల్లో కొన్ని రిలేషన్స్ పోగొట్టుకొని మరలా ఆ రిలేషన్స్ కనెక్టివిటీ కోసం ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ బుధుడు ఇస్ రిలేషన్స్ కారకుడు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక శుక్రగ్రహం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు భార్యాకారకుడు, ధనకారకుడు కాబట్టి ధనము ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల వస్తుందని చెప్పొచ్చు. లేదా ఇతర ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. ఎప్పుడంటే పక్క రాశుల్లో కనుక అది వక్రించిన రాశి, అంటే ఉదాహరణకి మేషంలో వక్రించాడు, మీనంలోకి వెళ్తున్నాడు, ఉచ్చస్థానం వైపు వెళ్తున్నాడు. అలా కాకుండా మీనంలో ఉచ్చస్థానంలో వక్రించాడు, ఉచ్చస్థానం పోగొట్టుకుంటుంది. అదేవిధంగా ఏ రాశిలో అయినా శుక్రుడు వక్రించినప్పుడు ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ ఏమిటి, ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ యొక్క స్థితి ఎలా ఉంది కూడా చూసుకోవాలి. ఇక మీరు ఈ గ్రహాలు వక్రించినప్పుడు దానికి సంబంధించిన, అంటే కొంతమందికి స్త్రీలతో, ఇప్పుడు శుక్రుడు అనుకోండి, స్త్రీలకు చేయాల్సిన కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయి, అంటే చెల్లి అనుకోండి, భార్య అనుకోండి. అదేవిధంగా అందుకే కొంతమంది సప్తమంలో కనుక ఏదైనా శుక్రుడు వక్రిస్తే జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళడం, జీవిత భాగస్వామితో ఏదో కారణం చేత దూరంగా ఉండడం కూడా జరుగుతుంటుంది లగ్న సప్తమాల్లో వక్రించినప్పుడు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో మనం గోచార ఫలితాలు ఎలా అయితే చెప్పుకుంటున్నాం, పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి లగ్నం నుంచి 12 భావాధిపతులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి శని వల్లే నాకు ఇబ్బంది వస్తుంది, కాల్సపు దోషం వల్ల ఇలా వస్తుంది అని అనుకోవడం కాదు. ఇవి చూసుకుంటూ మీకు సరే మీ జాతకం తెలియదు, రెగ్యులర్గా రోజు లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.